డైరెక్టర్ అంటున్నారు. ఇంతకుముందు ఏ సినిమా చేశారు? సునామీ నాయుడు, రెబల్ రెడ్డి. ఆ సినిమాలు తీసింది నువ్వేనా నాయనా? అవును బామ్మగారు, నేనే. అవునమ్మా, మీరు ఆ సినిమాలు చూసారా? ఆ, మా వెదవ ఎప్పుడు ఆ సినిమాలే చూస్తూ ఉంటాడు. కొట్టుకోవటం, నరుక్కోవటం, నరకం. అదే ఆ ఫీలింగ్ పోగొట్టడానికి ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ తీయబోతున్నా. నా హెల్ప్ ఏమైనా కావాలా? మేము కూడా హెల్ప్ చేస్తాం. అక్కడికే వస్తున్నా. మీ అమ్మాయి రాజేశ్వరిని నా సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నా. దానికి మీ హెల్ప్ కావాలి. ఏంటి మా అక్క హీరోయినా? ఈ విషయం మా అమ్మాయితో మాట్లాడారా? అడిగానండి, తన ఆన్సర్ ఏం చెప్పలేదు. మీరేమైనా చెప్తారేమోనని వచ్చా. అండ్ రెమ్యూనరేషన్ గురించి అయితే మీరేం ఆలోచించకండి, మంచి అమౌంట్ ఇప్పిస్తా. అన్నిటినీ డబ్బుతో చూడలేం కదా బాబు. అన్నీ బాగుంటే ఈ పాటికి పెళ్ళయ్యి పిల్లా పాపలతో ఎంతో హాయిగా ఉండేది. ఈ కుటుంబం కోసం 4 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడుతోంది. దానికి ఇష్టమైతే సంతోషంగా సినిమా చేసుకోండి. మా నుంచి ఎటువంటి సమస్య ఉండదు. కానీ బలవంతం మాత్రం చేయకండి. సార్ మా అక్కని మాత్రం మేము ఒప్పిస్తాం. థ్యాంక్ యూ. మీ గురించి ఈ రోజు నాకు ఒకటి తెలిసింది సార్. ఏంటది? మీ సినిమాలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు సార్. హలో, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఏంటి సార్, ఇంటికొచ్చి ఏదో అడిగారంట? సార్ అవసరం లేదు, కాల్ మీ గగన్. అదే మొన్న నేను అడిగాను కదా, అదే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని బామ్మని కూడా అడిగాను. సారీ గగన్, నేను చేయలేను. ఓకే ఓకే, చెయ్యాలా వద్దా అనేది నీ ఇష్టం. బట్ మీ అమ్మగారు మాట్లాడుతూ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. అదేంటో తెలుసుకోవచ్చా? కొన్ని బాధలు ఎంత బరువుగా ఉన్నా మోయాలనిపిస్తూనే ఉంటుంది. తగ్గుతుంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోలేం కదా. యువర్ రైట్ రాజీ. కానీ ఒక డైరెక్టర్గా నీ క్యారెక్టర్ నాకు కొత్తగా అనిపించింది. నన్ను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ ఆ వీడియో షూట్ ఏంటో, దాని వెనుకున్న స్టోరీ ఏంటో చెప్తావా?